హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మై నేమ్ ఈజ్ రమాదేవి ఫ్రమ్ కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్, రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ నియర్ బై వచ్చేసి మెట్రో స్టేషన్ అండి. అండ్ చెక్ పోస్ట్ కూడా మనం చెప్పొచ్చు, అంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అనమాట. మెయిన్ పాయింట్ వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 36. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మీకు వచ్చేసి డైమండ్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను. అండ్ నెక్లెసెస్ అండ్ స్మాల్ లిటిల్ బిట్ వచ్చేసి 2 చోకర్స్ కూడా తీసుకొచ్చాను. అంటే కంప్లీట్ చోకర్ అయితే కాదు, బట్ సిమిలర్గా నెక్లెస్ కాంబినేషన్తో ఉన్న చోకర్స్ అనమాట. ఒకసారి ఈరోజు తెచ్చిన కలెక్షన్ మొత్తం ఒకసారి చూడండి. ఈ రెండు వచ్చేసి కొంచెం చోకర్ స్టైల్లో ఉంటుందండి. నెక్లెస్ కమ్ చోకర్ స్టైల్ వస్తుంది. ఈ 2 పీసెస్ వచ్చేసి, అండ్ కొంచెం హెవీ నెక్లెసెస్ కూడా 2 తీసుకున్నాను. సింపుల్ వచ్చేసి ఒక 3 నెక్లెసెస్ తీసుకున్నాను. అండ్ జుమ్కీస్, బ్యాంగిల్, టిక్కా ఈరోజు మన డైమండ్ కలెక్షన్ వచ్చేసి. సో మీకు 1 by 1 వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చోకర్ కమ్ నెక్లెస్ తీసుకుంటున్నాను, చూడండి. ఈ డిజైన్ చూసారా? విడ్త్ కూడా చాలా విడ్త్ ఎక్కువ వస్తుంది, బట్ ఎంబోజింగ్ వర్క్ వస్తుంది కంప్లీట్ మనకి. బట్ చిన్న పెండెంట్ కూడా ఉంది దీనికి. ఒకసారి నేను ఇది ఎలా ఉందో ఒకసారి వేసుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇట్లా వస్తుంది. నెక్లెస్ అంటే మొత్తం ఫ్లాట్ లుక్ వస్తుంది, బట్ ఏంటంటే ఇది చోకర్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఇట్లా వస్తుంది. చూడండి విడ్త్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. అండ్ ఇట్లా కూడా ఒకసారి చూడండి. అంటే హెవీ లుక్ వస్తుంది. చోకర్ అంటే మనకి ఇలా పెట్టుకోగానే వస్తుంది కదా, ఇప్పుడు నెక్ స్టైల్లో వస్తుంది అనమాట. అందుకే మీకు ఇవాళ స్పెషల్గా ఇది చూపిస్తున్నాను. ఒకసారి పెండెంట్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను. అండ్ ఇలా ఎక్కడ కూడా గ్రాండ్నెస్ అనేది తగ్గదండి. ఒక పర్ల్ హ్యాంగ్ చేసుకుంటే కంప్లీట్ చాలా నీట్గా చాలా బాగుంటుంది. పెండెంట్కి ఒక ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేస్తాము, మీకు ఆల్రెడీ తెలుసు. సో పెండెంట్ టిక్కా లాగా ఇంకా మనకు నచ్చినట్టు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి డిజైన్ కూడా క్లారిటీగా ఒక్కసారి చూపిస్తాను, జస్ట్ ఒకసారి చూడండి. మీకు ఇక్కడ వచ్చేసేసి గ్రేడింగ్ వైజ్గా ఫ్లవర్స్ అనేది చిన్నగా స్మాల్ డిజైన్ దగ్గర నుంచి పెద్ద వరకు ఇట్లా వచ్చింది, పెద్ద ఫ్లవర్స్ వరకు. ఒకసారి చూడండి. ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ అండ్ నెక్స్ట్ కొంచెం మీడియం సైజ్ అండ్ కొంచెం అట్లా సింపుల్గా చిన్న ఫ్లవర్తో మనకి ఎండ్ చేశారు. అండ్ మిడిల్ పార్ట్ కూడా ఒక చిన్న ఫ్లవర్ వచ్చేసి చుట్టూ వచ్చేసి లతా డిజైన్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా డైమండ్స్, ఇండివిజువల్గా డైమండ్స్ ఇచ్చారు. అంటే ప్రతిదీ కూడా డైమండ్. ఇందులో మనకి కొంచెం క్లారిటీగా తక్కువ ఉంటుంది, ఎక్కువ డిజైన్ వచ్చే కొద్దీ. కానీ ఈ డిజైన్లో మనకి ఎవ్రీ డైమండ్ వచ్చేసి మొత్తం చాలా బాగా నీట్గా క్లారిటీగా ఉంది. చూడండి పెండెంట్ కూడా మీకు షేప్ కూడా చూసారు, ఎంత డ్రాప్ షేప్ వచ్చేసి నీట్గా ఉంది. అండ్ పర్ల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్గా. అండ్ అరౌండ్ 6.5 lakhsలో అట్లా మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేరే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదే కాంబినేషన్లో ఇదొక స్టైల్ మళ్ళీ. దానికి దీనికి సంథింగ్ వేరియేషన్ కూడా చూసారా? ఇలా మనకి ఎలా వస్తుందో 3D డిజైన్ టైప్లో వస్తుంది మొత్తం. మనకి మిడిల్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ఆల్టర్నేట్ అనమాట. ఒక చిన్న డ్రాప్ చూడండి, ఒక స్టడ్కి ఎలా అయితే డ్రాప్ ఒక ఫ్లవర్ ఉందో ఒక డ్రాప్ షేప్, అలా డ్రాప్ షేప్లో ఒక డిజైన్ మనకి రెడీ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసారా మొత్తం కంప్లీట్ ట్రెడిషనల్ లుక్లో ఇచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ 1 by 1 1 2 3 స్టెప్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇచ్చారు, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా. అండ్ పెండెంట్ కూడా చూసారా ఎంబోజింగ్ మీన్స్ ఏంటంటే ఒక ఫ్లాట్ అనేది లేకోకుండా ఒక ఫ్రంట్కి అంటే ఎక్కువ హెవీ లుక్ కనిపించాలన్నమాట. స్క్వేర్ షేప్ వచ్చేసి ఎంబ్రాయిడ్ ఇచ్చారు. ఒకసారి ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మొత్తం వచ్చేసి మనకి నెక్కి వచ్చేస్తుంది, ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా నీట్గా హెవీ లుక్ వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఈ విడ్త్ ఎంత పెరిగితే ఇక్కడ అంత అందం పెరుగుతుంది. ఇలాంటివి మనం కొంచెం ఫ్రాక్స్, హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా నీట్గా చాలా బాగుంటుంది. పెండెంట్ ఆల్సో రిమూవబుల్.
అండ్ డైమండ్ వచ్చేసి 18 క్యారెట్లోనే మనం మేక్ చేస్తాము. ఎందుకు అంటే ఆ ప్రాంగ్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక 18 క్యారెట్లోనే మనం మేక్ చేస్తామండి. మనమే కాదు, ఎనీవేర్ ఎక్కడైనా సరే అలాగే ఉంటుంది. అప్పుడు ఏంటంటే ప్రాంగ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డైమండ్ అనేది సో ఎక్స్పెన్సివ్ కాబట్టి 18 క్యారెట్లో ఉంటుంది. 18 క్యారెట్ హాల్ మార్క్ కూడా దీని మీద మెన్షన్ అయి ఉంటుంది. బట్ వచ్చేసి ఈఎఫ్ కలర్, వివిఎస్ క్లారిటీ విత్ ఐజిఐ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చాను కదా, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఆనెక్స్ అండి. మీకు రెడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక సింపుల్ నక్లీస్ అనమాట, చాలా సింపుల్. చూడండి డిజైన్ ఎంత బాగా ఇచ్చారో. నేను ఇప్పుడు మీకు చూపించే ఏ డిజైన్ కూడా రిపీట్ కాకుండా ఉంటుంది. అంటే మేము అలా సెలెక్ట్ చేస్తాము. యాక్చువల్లీ కస్టమర్స్ అలా కూడా అడుగుతున్నారు, ఎందుకంటే సేమ్ అన్నీ చూస్తే ఒకలాగా అనిపిస్తున్నాయని అంటూ ఉంటారు. బట్ మన దగ్గర అలా ఉండదండి. ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర కలెక్షన్, మోర్ దెన్ కలెక్షన్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి వీలు చూసుకొని కంపల్సరీగా మీకు విజిట్ చేయండి. చేస్తే మేము లైవ్ సెక్షన్లో ఒక 2-3 మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇంకా మోర్ దెన్ కలెక్షన్ చూడొచ్చు. అండ్ ఇది కూడా ఒక్కసారి నేను పెట్టుకొని చూపిస్తాను, చూడండి. సింపుల్. అంటే చాలామంది ఒక గిఫ్టింగ్ పర్పస్, కోడలికి గిఫ్ట్ ఇవ్వాలన్నా, డాటర్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఒక 5 lakhs 6 lakhsలో అట్లా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో అందులో కూడా మనం కొంచెం డిజైన్ వేర్గా కానీ రెగ్యులర్గా రిపీట్ కాకుండా అలా థింక్ చేస్తూ ఉంటాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. డిజైన్ అంతా కూడా ఎక్కడ క్లమ్జీ లేకుండా చాలా క్లారిటీ ఉంది. ఎవ్రీథింగ్ చూడండి. ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ అయిపోతుంది. చిన్నపిల్లలకి పెండెంట్ తీసేసి ఇది ఒక్కటే నెక్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్యాగ్స్ వచ్చేసి మనకి డబుల్ ఫ్రేమింగ్ వస్తుంది. ఫ్రేమింగ్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను. సపోర్ట్ ఉంటుంది, ఈ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫ్రేమింగ్ అంతా కూడా మొత్తం ఎవ్రీథింగ్ మనకి స్మూత్గా ఉంటుంది, స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ వచ్చేసి దీనికి మీకు ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఇచ్చారు. పెండెంట్కి మేము మామూలుగా అయితే కొన్ని వాటికి ప్రొవిజన్ ఇస్తూ ఉంటాము. దీనికి వచ్చేసి స్క్రూ సిస్టమ్. ఇది ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ ఎన్ని బీడ్, ఎంత పెద్ద సైజు బీడ్ అయినా సరే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆప్షన్ ఇచ్చారు దీనికి. ఇది తీసేసినప్పుడు ఇక్కడ ఒక పర్ల్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఓవెల్ షేప్ అండ్ డ్రాప్ షేప్ మొత్తం మీకు చూసారా. సైజెస్ కూడా చూడండి, చిన్న క్యూట్గా ఉన్న ఎంబ్రాయిడరీస్ వచ్చేసి చాలా నీట్గా కూడా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి చూడండి. ఫ్లవర్ డిజైన్ కూడా ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ కానీ ఎటువంటి వేరియేషన్స్ లేకుండా చాలా నీట్గా ఇచ్చారు. స్టెప్ బై స్టెప్ అనమాట, 1 by 1 ఇట్లా స్టెప్ బై స్టెప్ మనకి డిజైన్ ఇచ్చారు. చాలా అంటే దగ్గరగా ఉంది డిజైన్, చాలా క్యూట్గా చాలా బాగుంది. ఒకసారి చూడండి. అండ్ కొంచెం అంటే ఇవి కొంచెం సింపుల్ నక్లీస్ అండి. కొంచెం ఒక 2 మాత్రం తీసుకున్నాను కొంచెం హైలో, అంటే 10 lakhs అట్లా 13-14 lakhs వైజ్గా ఒక 2 steps మాత్రం తీసుకున్నాను. ఇది ఒకసారి చూడండి. కంప్లీట్ రేషనల్ లుక్ అండి. చూసారా, ఆల్టర్నేట్గా 1, 2, 3 మీకు ఇక్కడ ఒక రౌండ్గా ఒక చిన్న ఫ్లవర్లో ఒక డైమండ్ అని పొదిగించారు. చూడండి ఆల్టర్నేట్గా ఎలా ఉన్నాయో డిజైన్ వైజ్గా చూడండి. ఇక్కడ మళ్ళీ ఎండ్లో వచ్చేసి 2 diamonds ఇచ్చారు అండ్ పర్ల్ కాంబినేషన్. పెండెంట్ కూడా విడిగా పెట్టుకున్న చాలా విడ్త్ కూడా చూడండి ఎంత విడ్త్ ఉందో. అంటే మనకు ఒకవేళ చిన్నగా కనిపిస్తుందేమో అని చెప్పేసి నేను విడ్త్ మీకు చూపిస్తున్నాను. పెండెంట్ కూడా చాలా పెద్ద సైజు. అండ్ ఇది కూడా చూడండి కంటిన్యూ డిజైన్ వచ్చేసి ఎంత నీట్గా ఇచ్చాడో. ఇందులో డైమండ్ని ఇండివిజువల్గా హైలైట్ చేస్తున్నారండి. ఎందుకంటే కొన్ని డిజైన్స్లో డైమండ్స్ కనిపించట్లేదు, అన్నీ దగ్గరగా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. లేదండి, డిజైన్ బట్టి మనకి ఉంటుంది మేకింగ్ అనేది. ఆ డిజైన్ బట్టి అనేది స్టోన్స్ అని ఫిట్ చేస్తాము. ఇదిగో ఒకసారి ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను, జస్ట్ మీకోసం ఐడియా వస్తుంది. అంటే గ్రాండ్ లుక్ ఎలా ఉందని తెలియడం కోసం. చూడండి గ్రాండ్గా కనిపిస్తుంది. దీనికి ఒక బ్యూటిఫుల్ హారం మనం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.
ఒకటైనా మనం పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మన ఇంట్లో ఒకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం హారం, వడ్డానం అట్లా ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటూ పోతే దాని అందం ఇంకా మరింత పెరుగుతుంది. చాలా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అండ్ నియర్ బై మెట్రో స్టేషన్. మనకి కరెక్ట్గా చెప్పాలంటే పెద్దమ్మ గుడి వే, ఒక్క వర్డ్లో చెప్పాలంటే పెద్దమ్మ గుడి వే అనమాట. చెక్ పోస్ట్ దగ్గర నుంచి వచ్చే దారిలోనే మనకి 1 మినిట్లోనే మనకి షోరూమ్ అనేది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. నియర్ బై మెట్రో స్టేషన్ స్టాప్ అండి. చూసారు కదా. అండ్ ఇంకొక నెక్లెస్ కూడా చూడండి ఒక్కసారి. దీనికి సంబంధం అనేది ఉండదు. డిజైన్ వైజ్గా చూడండి, కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఇది కూడా ట్రెడిషనల్ లుక్లో సమ్ డిజైనర్గా చేశారు చూడండి. ఎంత డిజైన్ చేశారో ఆ వర్క్మెన్షిప్ కూడా చూడండి. ఎమ్రాల్స్ కూడా సైజ్ ఆఫ్ చూసారా, ఈ చిన్న సైజు, కొంచెం పెద్దది, దానికన్నా చాలా పెద్దది. ఇక్కడ ట్రెడిషనల్ లుక్, ఈ ఫ్లవర్ని ట్రెడిషనల్ లుక్ ఇచ్చి, అండ్ ఇక్కడ మనకి ఏదైతే మ్యాంగో షేప్లో మనకు ఒక పికాక్ ఉంది అన్నట్టు కూడా తెలియదు. బట్ ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న పికాక్ స్టైల్ అండి. ఇదంతా కూడా పికాకు ముడుచుకొని ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ స్టైల్ అండి ఇదంతా కూడా. దీనికి మధ్యలో మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేశారు, చిన్న ఫ్లవర్. అండ్ మళ్ళీ ఇందులో ఒక చిన్న బిగ్ సైజ్ ఫ్లవర్. మనం ఇలాంటి ఫ్లవర్స్ని కూడా చాలామంది కస్టమైజ్ చేయించుకుంటారు. స్టడ్స్లా కావాలి మాకు, ఇంత పెద్దవి మేము చాలా లైక్ చేస్తాము అని. ఇది జస్ట్ మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ పికాక్, 2 పికాక్స్, ఎండ్ పార్ట్ వచ్చేసి మళ్ళీ చిన్న ఫ్లవర్లో. ఈ డిజైన్ ఇక్కడితో ఎండ్ చేయకోకుండా ఆల్టర్నేట్ 1-2 స్టెప్స్ వైజ్గా మళ్ళీ మనకి ఇండివిజువల్ డైమండ్స్ ఇచ్చారు చూడండి. ఒక్కసారి వర్క్మెన్షిప్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ నెక్లెస్ వచ్చేసి మనం జస్ట్ నార్మల్గా ఇలా చూసి ఇలా పక్కన పెట్టేస్తాము. కానీ ఒక వర్కరు దీన్ని వర్క్ చేయడానికి మినిమం 40 డేస్ పడుతుంది. అంటే ఇంత డిజైనర్ పీసెస్ వచ్చేసి మన టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. ఈ వర్క్ చేసేటప్పుడు ఈ వర్క్మెన్షిప్లో ఈ పికాక్ అందం తెలియాలి అంటే ఆ వర్కర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుందో చూడండి. కింద కూడా మనకి దీంతో ఎండ్ చేశారు కంప్లీట్. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇష్టంతో చేస్తే ఎంత శ్రద్ధగా ఉంటుందో ఈ వర్క్మెన్షిప్ కూడా అంతేనండి. ప్రతి డిజైన్ అనేది కూడా మన దగ్గర చాలా చాలా బాగుంటుంది. ఏది రిపీట్ అనేది చేయము. మళ్ళీ అదే పీస్ కావాలి అంటే కనుక కస్టమైజ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కూడా నిజం చెప్పాలంటే. బట్ లిటిల్ బిట్ వేరియేషన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ దీనికి కాంబినేషన్ వచ్చేసి ఒకసారి ఇది కూడా పెట్టుకుంటాను. జస్ట్ ఏంటంటే ఉన్నదానిలో ఇది ఒకటి కొంచెం గ్రాండ్ లుక్. ఇదిగోండి, కంప్లీట్. ఇందులో ఒకటి గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా మనకి అపీరెన్స్ తగ్గుతుంది అన్న ఫీలింగ్ అయితే రాదు. ఇక్కడ ఎంతైతే పార్ట్ ఉందో ఇట్లా క్రమంగా పైకి వెళ్ళినప్పుడు జస్ట్ లిటిల్ బిట్ అనమాట ఎండ్ చేశాడు. టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంది. పెండెంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ పెండెంట్ని మనం విడిగా బీడ్స్లో కానీ చైన్స్లో కానీ ఎవ్రీథింగ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ వచ్చేసి లక్ష్మీదేవి పూజకి ఏదన్నా మ్యారేజ్ పర్పస్ తీసుకున్నప్పుడు ఇలా పెండెంట్ ఒకటి స్టైల్గా పెండెంట్ అండ్ టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక నెక్లెస్ని 2 or 3 పార్ట్స్ కింద యూజ్ చేసుకుంటే మనం పెట్టిన బడ్జెట్కి కరెక్ట్గా న్యాయం చేస్తాం మనం అనే ఫీలింగ్ ఉంటాం. చాలామంది అలాగే ఆలోచిస్తూ ఉంటారు. సో మేము కూడా అదే సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఒక 10 lakhs పెట్టి ఒక నెక్లెస్ తీసుకుంటున్నామంటే ఒక్కదానికి యూజ్ అవ్వకూడదు, ఒక 2-3 ఆర్నమెంట్స్కి యూజ్ అవ్వాలి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే దీనికి మోర్ దెన్ కలెక్షన్. మీరు టైం తీసుకొని రండి. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు కరెక్ట్గా జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోగలుగుతారండి. దీనికి ఒక బ్యూటిఫుల్ ఒక జుమ్కీస్ కూడా తీసుకొచ్చాను చూడండి ఒకసారి. జుమ్కీ ఇది చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఇది కూడా మనకి డిటాచబుల్ వస్తుంది. 1, 2, 3. ఈ జుమ్కీ కూడా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఎండ్లో ఒక పర్ల్ వేసుకోవచ్చు. లేదంటే మిడిల్ సైజ్ వచ్చేసి ఈ పెండెంట్ తీసేస్తే ఇది మనం టిక్కా కింద పెండెంట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు బిఫోర్ సెక్షన్లో ఆల్రెడీ చూపించాను. జస్ట్ ఇది చెవుకి ఇలా పెట్టుకొని చూపిస్తాను ఐడియా కోసం. జస్ట్ చూడండి.
చాలామందికి నెక్లెసెస్కి హారాల కన్నా ఎక్కువ శాతం టాప్స్ ఇయర్ రింగ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి కస్టమర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఏం పెట్టుకోకుండా ఇది ఒక్కటే చాలామంది స్టైల్గా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వర్క్మెన్షిప్ కూడా మీకు డిజైన్ వైజ్గా కూడా చూడండి, స్టడ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. స్టడ్ వైజ్ కానీ చాన్బాలి స్టైల్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం చాలా బాగా ఇచ్చారు. అండ్ జుమ్కీ కూడా చూడండి, చాలా పెద్దది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వర్క్మెన్షిప్ ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. జస్ట్ నేను ఎందుకంటే ఇంత మెన్షన్ చేస్తున్నాను, మనం ఎక్కువ వర్క్ చూస్తూ ఉంటాము, వర్కర్ ఎలా చేశారు ఏంటి, ఆ డిజైన్ ఎంత క్లారిటీ ఉందనేది చాలామంది ఇప్పుడు అవగాహన అందరికీ పెరిగిపోయింది. అందుకే ఆ ఉద్దేశంతో నేను వర్క్మెన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ జుమ్కీకి మాత్రమే ఫ్రంట్ సైజ్ వస్తుందండి, బ్యాక్ సైజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది, కంప్లీట్ ప్లెయినే వస్తుంది. బ్యాక్ సైడ్ అవసరం లేదండి, ఎందుకంటే దీనికైతే ఎంత ప్రైస్ పడుతుందో బ్యాక్ కూడా చేయించుకు అంతే ప్రైస్ పడుతుంది. కానీ మనకి అంత నీడ్ అయితే అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే హాఫ్ మాత్రమే మనకి డైమండ్ అనేది ఇక్కడ మొత్తం అమరుస్తారు. బట్ ఈ జుమ్కీ కూడా ఒకసారి తీస్తాను జస్ట్ ఐడియా కోసం. స్టడ్ ఇక్కడ చిన్న పర్ల్ హ్యాంగ్ చేసుకోండి, చాలా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది కూడా తీసేస్తే జుమ్కీ కూడా చాలా పెద్దగా ఉంది. స్టడ్ విత్ జుమ్కీ పెట్టుకున్నా కూడా ఆ లుక్ అపీరెన్స్ అనేది ఎక్కడ తగ్గదు, చాలా చాలా బాగుంటుంది. ఇదే కాంబినేషన్లో ఒక డబల్ జుమ్కీ వచ్చింది, అంటే బుట్ట కింద బుట్ట. మనం ఇంతకుముందు ఎక్కువ అవే వాడేవాళ్ళము, ఈ మధ్యన రావట్లేదండి ఓపెన్గా చెప్పాలంటే. ఈ మధ్యన లేటెస్ట్గా ఒక జుమ్కీ అయితే వచ్చింది. చిన్న క్యూట్గా స్టడ్ ఇచ్చి జస్ట్ చాన్బాలి పెండెంట్ స్టైల్ ఇచ్చారు. ఒక బ్యూటిఫుల్ ఒక జుమ్కీ కింద చిన్న జుమ్కీ ఇచ్చారు. ఇదైతే రిమూవబుల్ కాదండి, బుట్ట కింద బుట్ట అయితే రిమూవబుల్ కాదు, బుట్ట వరకు అయితే ఓపెన్ అయిపోతుంది. ఇదైతే ఓపెన్ చేస్తాను, ఇది మనం స్టడ్గా యూస్ చేసుకోవచ్చు మేడం. ఒక పర్ల్ కూడా హ్యాంగ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. బట్ ఏంటంటే ఒక్కసారి నేను ఇది పెట్టుకొని చూపిస్తాను. ఇప్పటికీ కూడా డబుల్ బుట్ట అడిగే కస్టమర్స్ చాలామంది ఉన్నారు, సో వాళ్ళ కోసం అనేది తెప్పిస్తున్నాము ఈ మధ్య మేము. చూడండి, కొన్నిటికి రూబీ, కొన్నిటికి ఎమ్రాయిడ్ అనేది మాత్రం ఫిట్ చేసాము. మనకి 2 చేంజబుల్స్ ఆప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర, మేము ఒకటి ఎక్స్ట్రా కూడా ఇస్తాము. మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పెండెంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. పెండెంట్ ఇంతకు ముందు వచ్చేసి మనకి అంటే 2 హుక్స్ అలా ఇస్తూ ఉంటారు, వాటికి వేరే ప్రొవిజన్ యూజ్ చేయాలి, వీటికి సింగిల్ ప్రొవిజన్ యూజ్ చేస్తే సరిపోతుంది, ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఒక స్మాల్ సైజు, అంటే ఇప్పుడు అంత హెవీ కూడా చాలామంది అడగకుండా సింపుల్గా చాన్బాలీస్ ఏమైనా ఉన్నాయి అమ్మ చూపించు అని అడుగుతున్నారు. అందుకోసం వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ తీసుకొని వచ్చాను. చిన్న చిన్న నెక్లెసెస్కి ఇది బాగా సూట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది కూడా 2 పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ చాన్బాలి ఓపెన్ అయిపోతుంది, స్టడ్ ఒకటి కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టడ్కి ఒక చిన్న డ్రాప్ హ్యాంగ్ చేయొచ్చు. హ్యాంగ్ చేస్తే చిన్న చిన్న స్టడ్స్ మమ్మీ వాళ్ళు ఎవరైనా అత్తయ్య వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు స్టడ్ వైజ్గా. మనం పెట్టుకునేటప్పుడు ఎవరైనా సరే మొత్తం ఇలా టాప్ పెట్టుకోండి. బట్ లైట్ వెయిట్ అనమాట. ఒకసారి ఇది కూడా చూడండి. అండ్ దీన్ని జస్ట్ ఓపెన్ చేస్తాను. మీకోసం జస్ట్ ఇలా చూడండి. పెండెంట్ కింద యాక్చువల్లీ ఒక పెండెంట్, డైమండ్ పెండెంట్ మనం తీసుకోవాలి అంటే నియర్ బై 1.5 lakh 2 lakhs అనేది మనం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము. బట్ ఏంటంటే టాప్స్ వైజ్గా తీసుకుంటే మనకి పెండెంట్ కింద, టిక్కా కింద, హ్యాంగింగ్ కింద మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్తో నేను ఎక్కువ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తాను. చూడండి, వాళ్ళ మీకోసం 3 కాంబినేషన్లో ఇలా తీసుకొచ్చాను. స్టడ్ కూడా చూసారా, ట్రెడిషనల్ లుక్లో చుట్టూతో రౌండ్ సర్కిల్ వచ్చేసి ఇండివిజువల్ డైమండ్స్ ఇచ్చేశారు. అండ్ మీకు ఇక్కడ కూడా సర్కిల్లో 1 2 3 2 స్టెప్స్లో కూడా మీకు సింగిల్ డైమండ్స్ ఇచ్చేసి చివర ఫ్లవర్ ఇచ్చేసి కింద జస్ట్ ఒక పర్ల్ డ్రాప్స్ ఇచ్చేసి క్లోజ్ చేసేసారండి. అండ్ దీని కాంబినేషన్లో నేను విడిగా కూడా టిక్కా తీసుకున్నాను ఒకటి. ఒక
బ్యూటిఫుల్ టిక్కా ఒకటి తీసుకున్నాను. దీనికి చేంజబుల్ ఆప్షన్ కూడా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు టిక్కాలో కూడా ఆప్షన్స్ వస్తున్నాయండి. టిక్కా తీసుకుంటే దానిలో కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చేసి పెండెంట్ కింద కూడా యూజ్ చేసుకునేలాగా ఆప్షన్స్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. మీరు ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే కనుక ఒకసారి షోరూమ్కి అయితే విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీరు ఇంకా మోర్ దెన్ కలెక్షన్ చూడొచ్చు. ఎందుకంటే మాకున్న తక్కువ టైంలో మేము కొంచెం సెలెక్టెడ్గా తీసుకుంటున్నాము. సెలెక్టెడ్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దీని కాంబినేషన్లో జస్ట్ ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను, ఒక ఫ్లవర్ డిజైన్తో. చూడండి, మీకు దీనికి సైజ్ సంబంధం అయితే ఉండదండి. ఎందుకంటే క్లిప్ సిస్టమ్ వస్తుంది, ఒక 2 లాక్ సిస్టమ్ వస్తుంది. బట్ ఇది ఇలా ఓపెన్ చేయొచ్చు. సైజ్తో సంబంధం ఉండదు, ఎందుకంటే కామన్గా ఒకటే సైజు ఉంటుంది. సింగిల్ అయినా 2 అయినా మీ చాయిస్. బట్ ఏంటంటే 2 బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ టైం మనం ప్రతి సెట్ తీసుకున్నప్పుడు గోల్డ్లో అలాగా తీసుకోం కదండి. డైమండ్కి వచ్చేసరికి కామన్గా ఒక బ్యాంగిల్ సెట్ తీసుకుంటే అన్నిటికీ సెట్ అయిపోతుంది. అండ్ ఇదే కాంబినేషన్లో ఇంకొంచెం అంటే మనకి ఓపెన్ టు క్లోజ్లో ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓపెన్ అదేంటి వైట్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది. ఇది కంప్లీట్ కొంచెం ట్రెడిషనల్ లుక్కేనండి. ఇందులో ఈ డిజైన్కి ఆ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్ అండ్ ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్. ఇవి కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు వీటికి కూడా కామన్గా ఇవి తీసేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫినిషింగ్ ఆ ఫినిషింగ్ అనేది దగ్గరగా లేదు అని ఆలోచన అయితే ప్రజెంట్ అయితే రైట్ నో లేదండి. బ్యాంగిల్ గురించి ఆలోచిస్తున్నారు. ఏదైతే బ్రాడ్ లుక్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఎలా అయితే వస్తుందో దాని కాంబినేషన్లో తీసుకుంటున్నారు. ఒకసారి చూడండి. జస్ట్ ఇది కూడా జస్ట్ అలా పెట్టుకొని చూపిస్తాను మీకోసం. చూసారా, ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా చాలా గ్రాండ్గా ఉంది. 2 హ్యాండ్స్కి 2 బ్యాంగిల్స్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెయిట్ కూడా కొంచెం సాలిడ్ వర్కే వస్తుంది. ఓపెన్గా చెప్పాలంటే సాలిడ్ వర్కే. ఈ వర్క్మెన్షిప్ చాలా బాగుంటుంది. ఈరోజు నేను తెచ్చిన కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా ప్రైజెస్ అడగాలన్నా, ఎంత పడుతుంది ఏంటి అని అడగాలన్నా కూడా మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా చూపించాలన్నా కూడా మేము చూపిస్తాము. అండ్ దానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7093324141 వాట్సాప్ నెంబర్ అండి. ఇది వచ్చేసేసి మనది వచ్చేసి యూట్యూబ్లో మనకి ఒక ఛానల్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు చాలామంది కస్టమర్స్ వచ్చినప్పుడు మమ్మల్ని పలకరిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది మాకు. మీరు అలా మమ్మల్ని గుర్తుపడుతున్నారు, మమ్మల్ని విష్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారమ్మా అని చెప్పేసి అన్నారు. మీ సజెషన్స్ మాకు ఇలాగే కావాలి. బట్ మీరు ఒకటైతే మర్చిపోతున్నారు. నేను స్కీమ్ గురించి పదే చెప్తూనే ఉంటున్నాను. స్కీమ్ మాత్రం మర్చిపోవద్దు, ఫ్యూచర్ ప్లానింగ్ అని చెప్పేసి మీకు మళ్ళీ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సువర్ణ వృక్షం వచ్చేసి గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఎంత అమౌంట్ అయితే స్టార్ట్ చేస్తామో ఆ అమౌంట్కి గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. సో ఎండ్ ఆఫ్ ది వచ్చేసి మన ఎన్ని అకౌంట్లో ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో అన్ని గ్రామ్స్ వైజ్గా మనం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ ప్లాన్ సేవింగ్ 11+1. సో ఎవ్రీ మంత్ అనేది మనం 5000 స్టార్ట్ చేస్తే 11 మంత్స్ మనం పే చేస్తాము. కంపెనీ వచ్చేసి 1 మంత్ బోనస్ యాడ్ చేస్తుంది. దాని గురించి మీ అందరికీ ఐడియా ఉంటుంది. బట్ మర్చిపోవద్దు, స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. మనం ఇలా ప్లాన్ చేసుకుంటేనే మనకి ఆర్నమెంట్ అనేది 1 by 1 అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, వేరే వాటికి పెట్టాలి అన్న ఆలోచన రాదండి. ఈ స్కీమ్లో వెళ్తే మనకి ఈజీ అవుతుంది. మీరు మాత్రం స్కీమ్ మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. కొంచెం షెడ్యూల్స్ అనేవి మాకు కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ సాటర్డే సండే అనేసరికి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కదండి, ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల కొంచెం మేము వీడియో కాల్స్ లేట్గా చేస్తున్నామని అనుకుంటున్నారేమో, అనుకోవద్దండి. షెడ్యూల్ కరెక్ట్గా తీసుకుంటాము, చేస్తాము.
మాకు కొంచెం మీ సపోర్ట్ చాలా అవసరము ఈ టైంలో. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మ్యారేజ్ సీజన్లో మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు మా కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. నైట్ 1 అవుతుంది మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి మీరు మా కోసం వెయిట్ చేసినందుకు. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అడ్రస్ అండి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, నియర్ బై మెట్రో స్టేషన్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నియర్ బై మెట్రో స్టేషన్. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అంటే ఈజీగా అడ్రస్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.